వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది అవుతున్న సమయాన రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, జిల్లా మంత్రులు కూడా ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లో బిజీగా ఉన్నారు. మరోవైపు మహబూబ్ నగర్లో రైతు విజయోత్సవ సభకు సైతం సిద్ధం చేస్తున్నారు. 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ పథకాలు వంటి పథకాలు విజయవంతంగా సాగుతుండడం, మిగిలిన పథకాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన 6 గ్యారంటీల ఆవశ్యకతను ఎస్టాబ్లిష్ చేసే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు ఆయా జిల్లాల అధికారులకు ఆదేశించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది అవుతున్న సమయాన రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, జిల్లా మంత్రులు కూడా ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. మరోవైపు మహబూబ్ నగర్లో రైతు విజయోత్సవ సభకు సైతం సిద్ధం చేస్తున్నారు. 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా తీసుకెళ్లే లక్ష్యంగా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ పథకాలు వంటి పథకాలు విజయవంతంగా సాగుతుండడం, మిగిలిన పథకాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన 6 గ్యారంటీల ఆవశ్యకతను ఎస్టాబ్లిష్ చేసే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు ఆయా జిల్లాల అధికారులకు ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైతు లక్ష్మీనాగ్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల పేరుతో కూడా విజయోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి కూడా పూర్తిగా వివరిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 6 గ్యారంటీలకు సంబంధించి దాంట్లో అమలు చేసిన గ్యారెంటీలకు సంబంధించి కూడా మహిళలకు సంబంధించి ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా 10 లక్షల ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ కావచ్చు, 500కి గ్యాస్ సిలిండర్ కావచ్చు, మిగతా ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి 18,000 కోట్ల రైతు రుణమాఫీ, అలాగే 500 ఏదైతే పంటకు సంబంధించి కూడా సన్న వడ్లకు సంబంధించి కూడా 500 బోనస్ తో పాటుగా ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. ఇక వీటన్నిటిని కూడా ప్రజల్లో వివరించాలి. ఈ ఏడాది కాలంలో ప్రజలకు అందించిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ ఉత్సవాలను భాగంగా కూడా వివరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఒకవైపు మొన్న వరంగల్ సంబంధించి హనుమకొండకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున
ఏదైతే మహిళా సాధికారిత సభ పేరుతో కూడా పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేశారు. అక్కడ సంబంధించి కూడా మహిళలకు సంబంధించి ఆర్టీసీలోని ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా కమిటీలు వేస్తున్న నేపథ్యం కావచ్చు, మిగతా సంబంధించిన 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి కావచ్చు, ఇక ప్రవేశపెట్టబోయే 2500లకు సంబంధించిన ఆ మహాలక్ష్మి పథకంలోని ఇంప్లిమెంటేషన్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఆ సభలో వివరిస్తూ వచ్చారు. మరోవైపు వేములవాడకు సంబంధించి కూడా అక్కడ యువతకు సంబంధించి కూడా సభ నిర్వహించిన నేపథ్యం అనేది. ఇక యువతకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏడాది కాలంలో 50,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. ఒకవైపు మెగా డిఎస్సి వేసిన 60 రోజుల్లోనే కూడా ఉద్యోగాలను భర్తీ చేసిన నేపథ్యం ఉన్నది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా యువతకు ఇచ్చిన ఏదైతే హామీలన్నింటినీ కూడా కట్టుబడి ఉన్నది. ఇక ఇప్పటికే చాలా ఉద్యోగ కల్పనతో పాటుగా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు అలాగే నైపుణ్యకు సంబంధించి కూడా యూనివర్సిటీలను తీసుకురాబోతున్నాయి. స్పోర్ట్స్ అథారిటీలు తీసుకొస్తున్న నేపథ్యం వీటన్నిటిని కూడా యువతకు చేయబోయే ఆ కార్యక్రమాలన్నింటిని కూడా సభ ద్వారా వివరించడం జరిగింది. ఈ రోజుకు సంబంధించి కూడా మహబూబ్ నగర్ రైతుకు సంబంధించి కూడా పండుగ జరగబోతా ఉన్నది. 3 రోజులకు సంబంధించి కూడా ఈ ఉత్సవాలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజుకు సంబంధించి కూడా ఈ రైతు ఉత్సవాలు ప్రారంభం కాకపోతే నెల 30వ తేదీన కూడా మహబూబ్ నగర్ లో పెద్ద ఎత్తున రైతు సభలు నిర్వహించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా ప్రధానమైన హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఇప్పటికీ 18,000 కోట్ల రుణమాఫీ జరిగింది. మిగతాకు సంబంధించి కూడా అంటే దాదాపుగా 2,50,000 పైగా రైతులకు సంబంధించి కూడా వాళ్ళ అకౌంట్ లోకి నిధులు జమ కావాల్సి ఉన్నది. కొన్ని కారణాల వల్ల ఏదైతే ఆధార్ కార్డు సంబంధించిన సాంకేతిక కారణాల వల్ల కూడా కొంతమందికి రుణమాఫీ కాలేదు. దానికి సంబంధించి కూడా హరీష్ అంటే ప్రధానంగా ఏదైతే ప్రజలకు చేరువయ్యేలా 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేస్తూ పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఏ విధంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? రైట్, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగాలు కేటాయించలేకపోయింది. మరోవైపు ఏదైతే ఉద్యోగులకు సంబంధించి కూడా నోటిఫికేషన్లు ఇష్యూ చేశారో నోటిఫికేషన్లకే పరిమితమైంది. ఇక పేపర్ లీకేజీల వ్యవహారంతో కూడా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏడాది కాలంలోనే ఈ ఏదైతే నోటిఫికేషన్లు కావచ్చు, ఉద్యోగాల భర్తీ కావచ్చు, 40,000 ఉద్యోగాలను భర్తీ చేశాం. వాళ్ళకు ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను కూడా ఇవ్వడం జరిగిందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు రైతులకు సంబంధించి అంటే గతంలో రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ గత 2 దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తున్న థ్యాంక్ యూ హరీష్.